అక్షయ్ ఖన్నా గారైతే చాలా అంటే చాలా ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా సోషల్ మీడియాలో అయితే ఇదే పాట అసలు ఈ స్టెప్ ఈ పాటనే మొత్తం వైరల్ అయిపోతుంది. బాబీ డియోల్ గారు అప్పుడేసిన స్టెప్ ఎంత వైరల్ అయిందో దానికంటే రెట్టింపుగా ఇప్పుడు 'ధురంధర్' మూవీలో అక్షయ్ ఖన్నా గారి స్టెప్ అయితే అయితుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్. వెల్కమ్ టు ఫ్లిప్ సైడ్ తెలుగు. ఈరోజు టాపిక్ వచ్చేసైతే 'ధురంధర్' మూవీలో అక్షయ్ ఖన్నా గారు వేసిన స్టెప్ అయితే అసలు మామూలు వైరల్ కావట్లేదు. ఇంతగానం వైరల్ కావడానికి అదొక పెద్ద స్టెప్ అని కాదు. చిన్న పోరగాడైనా ఏయగలడు. కాకపోతే అక్షయ్ ఖన్నా గారు వేసిన స్టైల్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఆ పాట తగ్గట్టు ఏసాడు. పాట చూసుకున్నట్టయితే అరబిక్ పాట, బీజం అయినా గాని, ఆ పాట పాడే విధానం అయినా గాని వేరే అంటే వేరే లెవెల్ ఉంది. ఇంతకుముందు మనకి 'యానిమల్' మూవీలో 2023లో 'యానిమల్' మూవీ వచ్చింది. బాబీ డియోల్ గారు అప్పుడేసిన స్టెప్ ఎంత వైరల్ అయిందో దానికంటే రెట్టింపుగా ఇప్పుడు 'ధురంధర్' మూవీలో అక్షయ్ ఖన్నా గారి స్టెప్ అయితే అయితుంది. అప్పుడు అప్పుడు అది అది వేరే లెవెల్, ఇది వేరే లెవెల్. దాని లెవెల్ దానిదే, దీని లెవెల్ దీనిదే. ఇంత ఎంత బాగేసిండంటే అంత బాగేసిండు అసలు అక్షయ్ ఖన్నా గారైతే. చానా అంటే చానా ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా సోషల్ మీడియాలో అయితే ఇదే పాట అసలు ఈ స్టెప్ ఈ పాటనే మొత్తం వైరల్ అయిపోతుంది. అయితే అక్షయ్ ఖన్నా గారు ఈ స్టెప్ ఏయడానికి ముందు అసలు ఎలా ఆ స్టెప్ ఏసాడనేది తెలుసుకుందాం. అంటే డైరెక్టర్ గారు నార్మల్‌గా కార్ దిగి కార్ నుంచి నడుచుకుంటూ వచ్చేసిండు సార్. అది సాంగ్ ఏస్తాం మేమంటే, ఆయన నడుచుకుంటూ వస్తుంటే అక్షయ్ ఖన్నా గారికి డాన్స్ ఏయాలనిపించిందంట. నేను డాన్స్ ఏయొచ్చా అంటే, మీ ఇష్టం సార్, ఇది మీ 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 యాక్షన్ ఇది. మీరు నార్మల్‌గా అయిన రండి, డాన్స్ చేసుకుంటూ అయిన రండి. అది మీ ఇష్టం. మీరెలా వచ్చినా ఓకే అంటే, అక్షయ్ ఖన్నా గారు అలా నడుచుకుంటూ వస్తూ డాన్స్ చేసుకుంటూ ఆయన లాస్ట్ స్మైల్ ఇచ్చి కూర్చుంటాడు చూడు. అది వేరే లెవెల్ అంటే వేరే లెవెలు. అక్షయ్ ఖన్నా గారు ఓన్‌గా అసలు ఇట్లా ఏసి ఆ పాట తగ్గట్టు యేసుకుంటా, నవ్వుకుంటూ వచ్చిండంటే చానా అంటే చానా గ్రేట్ అక్షయ్ ఖన్నా గారైతే. అంత మంచిగా యేసిండు డాన్స్. ఇదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకో విషయం వచ్చేసైతే 'ధురంధర్' మూవీని తెలుగులో రిలీజ్ జేస్తారు అని ఒక టాక్ అయితే ఇనిపించింది. కాకపోతే అది ఎంతవరకు నిజమంటే దాదాపు వాళ్ళు అప్పుడు అనౌన్స్ జేశారు. డిసెంబర్ 19 లేదా డిసెంబర్ 25 అన్నారు. 19 అయితే అయిపోయింది. 25వ తారీఖు క్రిస్మస్ వస్తుంది. 25వ తారీఖు గూడా రాకపోవచ్చు. ఆల్రెడీ డబ్బింగ్ స్టార్ట్ అయింది అది ఇది అన్నారు గానీ మాక్సిమం రాకపోవచ్చు. 'ధురేందర్' మూవీ తెలుగులో రాకపోవచ్చు. ఎందుకంటే చానా గ్యాపొచ్చింది. 'ధురేందర్' మూవీ హిందీలో రిలీజ్ అయిన తర్వాత చానా గ్యాపొచ్చింది. ఇంక దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు రిలీజ్ జేయాలని అంత ఆసక్తి చూపట్లేదు. అంతే గాకుండా పార్ట్ 2 ఉందిగా. పార్ట్ 2 మరి తెలుగులో డైరెక్ట్ తెలుగు డబ్బింగ్ గూడా డబ్బింగ్ జేసి మరి పార్ట్ 2 అందులో డైరెక్ట్ ఏస్తారేమో. పార్ట్ 2 కాడ జూడాలి. ఇప్పుడైతే మనకి తెలుగులో మాక్సిమం 99% రిలీజ్ కాదనైతే మనకి అనిపిస్తుంది. ఇలా ఈ మూవీ అయితే 'ధురంధర్' మూవీలో సాంగ్ ఇలా వైరల్ అయ్యి అంతేకాకుండా 10 డేస్‌లోనే 500,00,00,000కు పైగా ఈ మూవీ అయితే కలెక్ట్ చేసింది. అంటే ఎంత బాగా ఆడిందో చూడండి. ఎక్కడ చూసుకున్నా గాని మెయిన్ అసలు మూవీ కంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టే అక్షయ్ ఖన్నా గారు ముందల నడుచుకుంటూ వస్తాడు. హీరో గారు వెనకాలనే ఉంటారు. 'రణ్వీర్ సింగ్' గారు వెనకాలనే ఉంటారు. కానీ 'రణ్వీర్ సింగ్' గారు అసలు మనకి ఫ్రేమ్‌లో ఉన్నట్టే కనిపియడు. అక్షయ్ ఖన్నా గారినే చూస్తాం. 'రణ్వీర్ సింగ్' హీరోని అసలు మనం మర్చిపోతాం. అంటే అంత మంచిగా అట్రాక్షన్ చేసుకుండు అక్షయ్ ఖన్నా గారు మనల్ని ఆయన వైపు. అంటే అంత మంచిగా డాన్స్ స్టెప్ ఆ పాట తగ్గట్టేసుకుంటా, యాక్టింగ్ నవ్వుకుంటా, స్మైల్ ఇచ్చుకుంటా, హగ్ ఇచ్చుకుంటా, ఇట్లా అనుకుంటా పోతే అసలు హీరో ఎనకాల ఉంటాడు. ఆ హీరోని గూడా మనం అసలు హీరో ఉండా లేడా అని గూడా మనం అనుకుంటాం. అసలు లేడనుకుంటాం మనం. అంటే అంత మంచిగా చేసిండు. ఈ పాటైతే దాదాపు మాక్సిమం వైరల్ అయిపోతుంది. సోషల్ మీడియాలో ఏడ చూసుకున్నా గాని మంచి వైరల్ అయితుంది. ఇంకోటి అప్‌డేట్ మన తెలుగులో వస్తదనుకున్నాం గానీ రాదు. రాకపోవచ్చని నా అభిప్రాయం. చూద్దాం మరి ముందల ఇంకా 'ధురేందర్ 2'కి మరి తెలుగు ఇస్తారేమో. ఈ మూవీ అయితే చానా అంటే చానా బావుంది. అంతే కాకుండా అక్షయ్ ఖన్నా గారేసిన స్టెప్పు ఆ మూవీ కంటే ఇంకా డబుల్ అంటే డబుల్ బావుంది. చానా బావుంది.